గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్నైతే నాకు వన్ ప్లస్‌కి ఆక్సిజన్ ఓఎస్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఆండ్రాయిడ్ 16 అప్డేట్ అయితే వచ్చింది నాకు. అది మినిమమ్ అయితే 3.70 జీబీ అయితే ఉంది. అంటే 3 జీబీ పాయింట్ 700 ఎంబీ అనమాట. అంటే ఇంచుమించు 4 జీబీ అయితే ఉంది. మ్యాక్సిమం మనకు తెలిసిందే వన్ ప్లస్ మొబైల్స్‌కి డిసెంబర్‌లో వస్తాయన్నారు కొంత మొబైల్స్‌కి. అలాగే నా వన్ ప్లస్ నాట్ CE5 అయితే ఆండ్రాయిడ్ 16 అయితే వచ్చిందనమాట. మీలో ఎంతమందికి వన్ ప్లస్ మొబైల్స్‌కి ఆండ్రాయిడ్ 16 వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. వీడేంటి ఈరోజు స్పెషాలిటీ చేసేవాడు, ఈరోజు టెక్నాలజీ గురించి చేస్తున్నాడు అనుకుంటే, నాకు మొబైల్ కంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఎక్కువ అప్డేట్స్ నేను చేస్తూ ఉంటాను మొబైల్లో. సాఫ్ట్వేర్ అప్డేట్ కావచ్చు, అండ్ ఇలాంటి సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కావచ్చు, మంత్లీ వచ్చేవి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇయర్లీ వచ్చేవి కావచ్చు. నేను ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చేస్తుంటాను అనమాట. ఏమేమి న్యూ ఫీచర్స్ ఉంటాయి అని చెప్పి. దాంట్లో నాకు పెద్ద న్యూ ఫీచర్స్ ఏమి అనిపించలేదు. ఆండ్రాయిడ్ 15 ఆక్సిజన్ ఓఎస్లో ఏదైనా పైన సిమ్లో చేంజెస్ చేసినట్టు అయితే అనిపించింది నాకు. మామూలుగా అయితే ఎప్పుడూ తీసుకురావాల్సిందే, ఈ ఇయర్ డిసెంబర్కి అయితే తీసుకొచ్చారు ఆండ్రాయిడ్ 16. కొన్ని ఫోన్స్కి అయితే ఎప్పుడో వచ్చేసింది, మేలో జూన్లోనే వచ్చేసింది. కాకపోతే మనకు తెలిసిందే కదా, 50,000 60,000 ఫోన్లో తొందరగా వస్తాయి. నాదే 25K ఫోను. సో, నాది స్లో వచ్చింది. డిసెంబర్కి నిన్నే వచ్చింది, రిలీజ్ అయింది. 3.70 జీబీ పెట్టి నేనైతే డౌన్లోడ్ చేశాను అప్డేట్. ఇప్పుడైతే వాడుతున్నాను. దానికి ఇప్పుడు చేంజెస్ ఉన్నాయా అంటే ఏదో లైట్ చేంజెస్ అయితే నాకు కనిపించినాయి. నేను ఫుల్ ఇంకా వాడలేదు. వాడాక నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను ఆండ్రాయిడ్ 16 మీద. సో, అంతకుమించి వీడియోని అయితే లాగ్ చేయాలనుకోవట్లేదు. సో, మీలో ఎంతమందికి ఆండ్రాయిడ్ 16 వచ్చింది, ఎంతమంది ఆండ్రాయిడ్ 16 వన్ ప్లస్లో కావచ్చు, మిగతా వాటిలో వాడుతున్నారు, శాంసంగ్, మోటరోలా ఇట్లాంటిలో వాడుతున్నారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీకేమి ఫీచర్స్ బాగా అనిపించినాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసిద్ది అనమాట. ఎందుకంటే ఒక్కొక్క బ్రాండ్ ఒకలా ఇస్తుంది ఆండ్రాయిడ్ 16. కొన్ని ఫీచర్స్ ఒక్కొక్కలా ఉంటాయి, అందుకని అడిగాను అనమాట. సో, థ్యాంక్ యూ సో మచ్.